రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికమట. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీ సేవా కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చట. ఫస్ట్ ఏవో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో ఆయన దగ్గర నమోదు చేసుకోవాలట. తర్వాత మీ సేవా కేంద్రాల్లో కూడా వస్తుందట. ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పటాదార్ పాస్ పుస్తకంలోని భూ యాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతులకు గుర్తింపు కార్డును కేటాయిస్తారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంటల బీమా మౌలిక సదుపాయాలు మరి ఆధార్ను అనుసంధానం చేసుకుంటూ మరొక 11 అంకెలతోటి 11 అంకెలతోటి మరొకటి ఇవ్వబోతా ఉన్నారు అనేది ఇక్కడ ప్రధానంగా మనకు చెప్తా ఉన్నారు 2వ పేజీలో. నెక్స్ట్ అయితే మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ప్రధానంగా గియే మన రైతు బంధు ఏమైపోయింది, రైతు భరోసా ఇవ్వాలి కదా. రైతు భరోసా ఇటుపోయింది, మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్ని ఎటుపోయినాయి. ఇచ్చిన తర్వాత కదా ఈ కార్డులన్నీ ఇవ్వాల్సింది. అవన్నీ ఇచ్చిన తర్వాత కార్డు ఇవ్వాలి. అంతేగాని అవి చేయకుండా మరి గీ చేస్తారంటే ఎట్లా అండి? ఇక రైతులకి 11 అంకెలతోటి ఆధార్ అనుసంధానంతో మరి కొత్త కార్డులు ఇవ్వబోతుందట. మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో ఇచ్చేటటువంటి ఆ పథకాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పథకాలకు కానీ పాస్ పుస్తకం ఉన్నటువంటి రైతుకి ఇవ్వబోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. చూడాలి ఇది ఎట్లా రాబోతా ఉంది ఏంటిది అనేది. కొత్తగా మళ్ళీ కొత్త కార్డులు బాగానే ఉంది కానీ మన తెలంగాణలో రైతు బీమా కానున్నటువంటి పరిస్థితి ఏంటిది, రైతు భరోసా రానున్నటువంటి పరిస్థితి ఏంటి, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచన చేయాలి. ఈ కార్డులు ఇచ్చుకుంటూ పోవుడు కాదు. చక్కగా పడతాయి తెలుసా పిఎం కిసాన్ పైసలు, మోదీ గారి పైసలు ఏం లేవు, ఇబ్బందులు లేవు. ఒక్క కేవైసీ కాకపోతేనే ఆగుతాయి తప్ప ఏముండదు. ఇక 2000 ట్రిప్కి 2000 పడతానే ఉంటాయి. జర కేవైసీ చేసుకుంటాం, ఒక పూట పని అయిపోయా వచ్చేస్తూనే ఉంటాయి. కానీ చూసిరుగా మన రైతు భరోసా ఎంత గందరగోళం అయిపోయిందో. మళ్ళీ ఇప్పుడు కొత్త కార్డులు తీసుకొస్తున్నట్టు రైతులకి కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట. ఇక చూడండి గుర్తింపు కార్డులు కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తుంది. సరైన గణాంకాలు, ధృవీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని కేంద్రం గుర్తించిందట. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ భూములు, పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్ర సమాచారం అందడం లేదు. వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారింది. వీటన్నిటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 19 రాష్ట్రాల కేంద్రంతో ఒప్పందం చేసుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల వ్యవసాయ అధికారులు, ఎంఏఓ, వ్యవసాయ విస్తరణాధికారులు, ఏఈఓ కొలకు శిక్షణ కూడా ఇచ్చిందట. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూ యాజమాన్య పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ ఫోన్ నెంబర్తో ఎంఏఓ లేదా ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారులకు ఓటీపీ వస్తుంది. దాని ధృవీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యని కేటాయిస్తారు. ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పిఎం కిసాన్ లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసిందంటే రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ మరి చెప్తున్నారు. రైతుల విశిష్ట సంఖ్యకు రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రంలో ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు రాష్ట్రంలో చట్టబద్ధత భూ యాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని చెప్పి వ్యవసాయ శాఖ ఇక్కడ వీళ్ళు చెప్తే ఏం లేదు, రైతుల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరే ఏం లేదు. రైతుల్ని కన్ఫ్యూజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్తుంది. ఎన్ని తీసుకొచ్చినా కూడా రైతన్నలు మాత్రం బాగుపడేది అయితే లేదు, వాళ్ళ జీవితాలు మారేది లేదు. పెంచిస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తారు. పెంచాలా? పిఎం కిసాన్ మోదీ గారి పైసలు పెంచాలి. 6,000 ఇస్తున్నారు సంవత్సరానికి, దాన్ని 10,000 చేయాలి. ఈ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 12,000 అన్నారు. తర్వాత ఆర్థిక పరిస్థితి వాయి కూడా చక్కగా వస్తలేవు. ఇప్పుడు మాత్రం మరి డిజిటల్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఇస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డులకు మాత్రానికి ఇక్కడ
రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేటువంటి పథకాలకైతే ఏం సంబంధం లేదని చెప్పి ఇక రైతులు కన్ఫ్యూజ్ చేయడం తప్ప వేరేదైతే ఏం లేదు ఇక.